ఏకధర్మం శీర్షజోదీతే సబ్రహ్మభూజాయ కల్పతే సర్వవిఘ్నేన వాజతే సపంచమహాపాదకా ప్రముచ్యతే సాయమధీయానో దివతకృతం పాపం నాశయతి ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి సాయం ప్రాతః ప్రజంచానో పాపో అపాపో భవతి అపవిఘ్నో భవతి ధర్మం అర్థం కామం మోక్షం చ విందతి నిర్వతం శేషమతిశిక్షానదేయం యోదతి మోహదా సతి సపాపీయాన్ భవతి సహస్రవర్తనాత్ ఇయం యం కామదీతే गणपति भवति समाग्नि भवति चतुर्थ्यामरक्तं जपति स विद्यावान् भवति इत्यर्णस्वाक्यं ब्रह्माचारण विद्यारमेति कदाचरीति यो दूर्वा अंकुरैरदति समे धर्मलो भवति यो लादैरदति स यशोवान् भवति समेधावान् भवति यो मोदकसहस्रेण ददति समाञ्चितफलमवाप्नोति यस्याजं समिद्धर्जति మంచిగా ఏమంటారు గం గణపతయే నమః. ఇదే నామస్మరణ అన్నవారు అందరు కూడా కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు, వెంట కూర్చున్న వాళ్ళు, ఫోటో తీస్తున్న భారతీ ఛానల్ వారు కూడా అనాలి గం గణపతయే నమః. మంచిగా పంచామృత స్నానం అనుకుంటే మంచిగా పంచామృతాలు తర్వాత కొబ్బరికాయ కొట్టండి. ఓం భద్రం కరణే విష్ణుజామ దేవాః భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టవాగుంసస్తనూభిః యసేమ దేమహితం విదాయుః స్వస్తిన ఇంద్రో రుద్రస్రవాः స్వస్తిన పూషా విశ్వమేధాः స్వస్తిన స్థారుక్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. లం నమస్తే గణపతయే తమేవ ప్రత్యక్షం తత్వమధి తమేవ కేవలం కర్తాధి తమేవ కేవలం భర్తాధి తమేవ కేవలం హర్తాధి తమేవ సర్వం కల్విదం బ్రహ్మాధి తం సాక్షాధాత్మాది నిత్యం ధృతం వస్మి సత్యం వస్మి అవత్వం మా అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాత్తాదో అవపురస్తాదో అవోత్తరాత్తాదో అవదక్షిణార్థాదో అవచోత్రాత్తాదో అవాధరాత్తాదో సర్వతో మాం పాహి పాయవంతా త్వం వాంగ్మయస్వం చిన్మయః. కొబ్బరికాయ ఉంటాడు. త్వమానందమయస్వం బ్రహ్మమయః త్వం సత్యదానందా తృతీయోసి బ్రహ్మాది త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదంతో జాయతే సర్వం జగదిదంతిష్టతి సర్వం జగదింపేషతి సర్వం జగదింపైతే త్వం భూమిరాపో నలో నీలో నభః త్వం చత్వారి వా ఆకుదాని త్వం గుణత్రయాతీతః త్వమవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధార శిరోదరిక్షం త్వం శక్తిత్రయాత్మకః. కొబ్బరికాయ ఉంటాడు. స్వాం యోగినోచ్ఛాయ. ప్రస్తుతం నగరంలోని మనం లలితానగర్లో ఉన్నాము. లలితానగర్లో గల లంబోదరుని విశిష్టత గురించి పంతులు గారు శర్మ గారి మాటల్లో విన్నాం. శర్మ గారు చెప్పండి, గణనాథుని విశిష్టత ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి నమః. మన ఇందూరు పట్టణంలో గల ఇందూరు నగరంలోని లలితానగర గణేశ మంటపం గత 11 సంవత్సరాలుగా స్వామిని ఇక్కడ సేవించడం జరుగుతుంది. లంబోదర నమస్తేస్తు సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. లంబోదరుడు అని అంటున్నాం అక్కడ. లంబోదరుడు అంటే ఉదరం, అంటే వారి యొక్క కడుపు. స్వామివారి కడుపు అనేది చాలా పెద్దగా బాణపొట్ట అంటే ఏమిటి? ఈ విశ్వం ఎలాగైతే భూమి ఎలాగైతే గుండ్రంగా ఉంటుందో స్వామివారి బాణపొట్ట కూడా అంతేలా ఉంటుంది. అందులో స్వామివారికి నివేదనగా అనేకమైనటువంటి పదార్థాలు, కుడుములు, ఉండాలు, పాయసాలు నివేదన చేస్తూ ఉంటాము. ఆ దానిలో వేసినటువంటి దానిలో స్వామివారికి మనకు ముందు కనబడేది బొజ్జ కాలి ముందు మాత్రమే. దాన్ని అర్ధచంద్రాకారం అంటారు. ఆ పూర్ణత్వంలోనే స్వామివారిని పూజించడం. పూజ చేస్తున్నాం ఇక్కడ. ఆ గణనాథుడికి, లంబోదర గణనాథుడికి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది ఏమి పూజ కార్యక్రమం అంటే షోడశ ఉపచార ద్రవ్యాలను చేయట. అంటే 16 రకాల ఉపచారాలతోటి ఏ దేవుడికైనా కానీ, అంటే మనకు శంకర భగవత్పాదులు ఆదిశంకరుడు చెప్పినటువంటి శివ పంచాయత మహాపూజల్లో గణపతి గకార రూపంగా, శివుడికి శికార రూపంగా, అమ్మవారికి విశేషమైనటువంటి హేంకార రూపంగా, విష్ణుమూర్తికి రకార రూపంగా మరియు సూర్యనారాయణమూర్తికి రకార రూపంగా విశేషమైనటువంటి సేవలు చేస్తున్నాము. అందులో స్వామివారికి గణపతి నాథుడికి ఎలాగైతే నైవేద్యాలు పెట్టిన తర్వాత స్వామివారికి ఇవన్నీ చూస్తారా అంటే మన కాశీపట్టణంలో విశేషముగా చెప్పన్ భోగ్ అన్నట్టుగా 66 రకాల గణపతులు ఉంటారు. చతుశ్రేష్ఠి ఎలాగైతే అమ్మవారికి ఉంటుందో చెప్పన్ అంటే 56 రకాల గణపతి దేవతలు ఉంటారు.
ఆ 56 రకాల గణపతుల్లో ఈ రోజున స్వామివారు ఉచ్ఛిష్ట గణపతిని, వాతాపి గణపతిని, వృక్ష గణపతిని, విద్యా గణపతిని అనేకమైనటువంటి నామాలతో మనకు పిలవడం జరుగుతుంది. ఆ స్వామివారికి సింధూరం అని బాగా ఇష్టం. అంటే స్వామివారికి గంధలేపనం ఎలాగైతే చేస్తామో గంధము, విభూతి, సింధూరానితోటి అర్చించడం వల్ల ఆ గణనాథుడు మనలో ఉన్నటువంటి అన్ని రకాల విఘ్నాలను తొలగించేస్తాడు. విఘ్నేశ్వరాయ వరదాయ నాగాననాథాయ శుచియజ్ఞ వినాశకాయ లంబోదరాయ గౌరీసుతాయ గణనాయక నమో నమస్తే. ఆ గణనాథుడికి ఎవరైతే నమస్కారం చేస్తారో గడిగతో ఒక్క భక్తిగా శ్రద్ధగా ఒక పూజ పెట్టినా ఆ స్వామివారు సంతుష్టుడై మనలాంటి మానవులకు ఈ సృష్టి మీద ఉన్నటువంటి మానవ జాతికి అందరూ వారు ఏం చేస్తాడని మానవారికి చక్కగా వారు అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తాడు. అంటే నిర్విఘ్నం పొడిమేదేవ, ఏ పనైనా కానీ నిర్విఘ్నంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ స్వామివారిని అనుగ్రహిస్తాడు. కాబట్టి సర్వకార్య ఏ కార్యమయ్యా ఏ పని చేసినా కానీ ధర్మార్థ కామమోక్షాలు, అంటే ఏ పని చేసినా కానీ శత్రు బాధ, శత్రు నివారణ, అంతేగాని శత్రు నాశనం కాదు. కేవలం మన బాధలు ఏవైతే ఉంటే స్వామివారికి మొర చెప్పుకోవాలి. అందుకోసమే స్వామివారు చాటంతా చెవులు పెట్టుకుంటారు. మనం చెప్పేటటువంటి మన బాధలు, మన మొరలు, అలాగే మనం చెప్పే శ్రద్ధగా భక్తితోటి నృత్యాలు భజనలు చేసి అన్ని తిలకిస్తాడు. కాబట్టి ఆ గణనాథుడికి, ఆ స్వామివారికి ఆ ఉచ్చిష్టగా వాతావరణానికి నమస్కారం చేసుకోవడం వల్ల అన్ని రకాల విఘ్నాలు తొలగిపోయి ముందు మన యొక్క లలితానగరంలో ఏకాదశ అంటే 11 వార్షికాలు పురస్కరించిన ఈ రోజున 9 రోజు ఈ గణేష నవరాత్రులలో 9వ రోజున స్వామివారికి చెప్పన్ బౌ అనేటువంటి మధురమైనటువంటి పదార్థాలు నివేదనగా గావించి స్వామివారికి అనుగ్రహానికి పాత్రమవుతూ మనమంతా కూడా చక్కగా భక్తుల యొక్క కోరికను తీర్చేవాడు. షోడశ ఉపచార పూజ అంటారు. ఇందులో మొట్టమొదటి రోజున స్వామివారికి స్థాపన చేసి, రెండవ రోజున స్వామివారికి విశేషముగా ఎర్ర పుష్పాలతోటి, తర్వాత గరికలతోటి, తర్వాత గౌరీ పూజగా అమ్మవారిని గౌరీ పూజ అంటే ఏంటి కుంకుమార్చన చేసుకుంటూ ఆ అమ్మవారికి నిత్యం కూడా ఈ గణపతికి నిత్య పూజలు ప్రారంభించడం జరిగింది. 9 రోజులుగా నడుస్తున్నది ఇక్కడ కార్యక్రమం. రేపటి రోజున పూజా కార్యక్రమం గావించుకొని సాయంకాలం పూజ అయిన తర్వాత స్వామివారిని ఉద్వాసన పలికి మంగళవారం రోజున అంటే రేపు లేదు ఎల్లుండి మంగళవారం రోజున అనంత చతుర్దశి రోజున స్వామివారిని నిమజ్జనం అంటే శోభాయాత్రగా మంచిగా భక్తి పాటలతో భజనా పాటలతో స్వామివారిని ఇక్కడ చక్కగా ఊరేగింపుగా స్వామి శోభాయాత్ర ప్రారంభించుకోవడం. గల్లీ గురించి మరి లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారంట, మరి మాటల్లో విన్నాం. మా కాలనీ వాసులందరూ కూడా మా లలితానగర్ యొక్క విశిష్టత గురించి, మా లంబోదరుడు గత 11 సంవత్సరాలుగా నెలకొల్పుకున్నటువంటి మా లంబోదరుడు గురించి చాలా సువివరంగా తెలియజేయడం జరిగింది. మా కాలనీ మన నగరకి చివరిలో ఉన్నప్పటికీ, నగర చివరి ప్రాంతమైనప్పటికీ మమ్మల్ని గుర్తించి మరి మీరు ఎంతో ఓపికగా ఇక్కడికి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి భారతీ డిజిటల్ వారికి ధన్యవాదాలు. ఎవరు తెలియజేయట్లేరు కాబట్టి ఆ ధన్యవాదాలు తెలియజేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. మేడం చాలా చక్కని యాంకరింగ్తో మరి అన్నయ్య గారు కూడా ఇంతకుముందు కూడా పద్మశాలి హాస్టల్లో మా మేడం గారికి నాకు సన్మానం చేసినటువంటి కార్యక్రమంలో మేము వాయిస్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా చాలా సందర్భాల్లో ఆమె ఒక యాంకరింగ్ చూశాను. మరి ఎవరు కూడా మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేయట్లేరు అనేటువంటి ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మా కాలనీలో ఉన్నటువంటి పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు అందరూ కూడా ఏకతాటిపై ఉంటూ అన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వర్తించుకుంటుంటాం. మరి మా కాలనీ వాళ్ళు మర్చిపోయినటువంటి చిన్న చిన్న స్కిట్స్ కూడా వేస్తూ ఉంటారు. చాలా చక్కనైనటువంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ ఉద్ధరణ కొరకు తోడ్పడుతూ ఈరోజు కూడా ఇంకొంచెం సమయం వేయించినట్లయితే మరి చక్కని స్కిట్తో మా పిల్లలు ముందుకు వస్తారు. మరి దాని కొరకు కూడా అక్కడి వరకు ఉండాలని చెప్పేసి మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి బృహత్తరమైనటువంటి టాపిక్తో మా చిన్నారులు ముందుకు వస్తున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా చూసి మా కాలనీ వాసులందరికీ కూడా మీ ఆశీస్సులు అందజేస్తూ మరి సదా మీ టీవీ ప్రోగ్రామ్స్ మాకు ఈ విధంగానే ఇస్తూ
మమ్మల్ని ఆనందింపజేయగలరని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతి డిజిటల్ వారికి స్పెషల్గా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. మరి భారతీ ఛానల్ గుర్తించి మేము వచ్చి ఇక్కడ యాంకరింగ్ రిపోర్టింగ్ ఇస్తున్నందుకు మమ్మల్ని అభినందించినందుకు లక్ష్మీనారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు వివరించండి. లలితానగర్ అమ్మవారి నీడలో మా కాలనీ వాసులందరూ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ గణేష్ ఉత్సవాలు 11వ వార్షికోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాము. అయితే ఈ కార్యక్రమాలలో మా మహిళా మనులు మరియు కాలనీ వాసులందరూ ఒక 50 కుటుంబాల వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ 9వ రోజు వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు నైవేద్యం 56 రకాల స్వీట్లు నైవేద్యంగా గణనాయనికి సమర్పించుకున్నారు. భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కానీ ఇక్కడ వినాయకుల ఉత్సవం కానీ ఏదైనా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కాలనీ సభ్యులందరూ ఒక్క కుటుంబంలాగా ఉంటూ అందరూ కలిసిమెలిసి ఉంటూ కార్యక్రమాలు వారే చేసుకుంటూ ఎవరి సహకారం లేకున్నా కాలనీ వాసులందరూ సహకారంతో ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా జరుపుకుంటూ ఉంటాం. మేము కాలనీ వాసుల సపోర్ట్ చాలా ఉంటుంది. ఎవరు కూడా ఏది కాదనకుండా వారికి తోచిన విధంగా ఏ రూపకంగానైనా కానీ మనకు విరాళంగా ఇస్తూ ఎన్ని రకాల స్వీట్స్ కానీ ఎన్ని రకాలు తీసుకొచ్చారు, ఇన్ని రోజుల నుంచి ఏ రకాల పూజలు చేశారు వివరించారు. హలో, నమస్కారం అందరికీ. గురు గజానన మహారాజ్కి జై. ఇక్కడ అందరు మోతీచూరు, ఇంకా అరటి పండ్లు, ఇంకా ఏమంటారు లడ్డూలు, గజ్జలు, జిలేబీ, బాలుషాయి, మోదక్ లడ్డు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. వాణి గారి మాటల్లో వెళ్తాము. నమస్తే వాణి గారు, ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు ఇక్కడ? రకాలండి. అందరం ఇంట్లోనే చేసి తీసుకొచ్చాము. అందరం కలిసి బాగా చేసుకుంటాము. ఇక్కడ ప్రసాదాల పేర్లు బేసన్ గడ్డు, మోతీచూర్ లడ్డు అన్ని రకాలుగా చేస్తామండి. అందరం కలిసికట్టుగా ఉంటాము. ఇక్కడ అందరం బాగానే చేసుకుంటాము. ఫ్యామిలీ వస్తున్నాం. అందరం భోజనాలు కానీ అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటూ ఉంటారు. జగన్నాథుని గురించి, జగన్నాథుని విశిష్టత గురించి వివరించండి. బోలో గణేష్ మహారాజ్ కి జై. లలితానగర్ గణేష్ కాలనీ నుండి 11 సంవత్సరాల నుండి స్థాపన చేయబడుతుంది. ప్రతిరోజు అందరూ కలిసి పూజా కార్యక్రమాలు బాగా జరుపుకుంటాము. అందరి సహాయ సహకారాలతో ముందుకు జరుపుకుంటున్నాము. మరియు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు కంపల్సరీ. మనకి మిగతా గణేష్ మండలాలలో లాస్ట్ డే పెట్టుకుంటాము. ఇక్కడ అది కాదు, అందరం కలిసికట్టుగా చేసి మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం కూడా పూజానంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఒక 2 కూరగాయలు, ఒక పప్పుతో సహా మంచి వంటకాలు చేసుకుంటూ అందరం సుఖ సంతోషంగా ఉంటున్నాము. అది భగవంతుని దయతో ఇప్పటి వరకైతే అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, అలాగే అందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, అనేక రకాలైన కార్యక్రమాలు, కుంకుమార్చనలు, హోమము ప్రతి రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు నాడు జరుపుకుంటున్నాం. లాస్ట్ రోజు నాడు షోడోపచార పూజలు జరిపిన తర్వాత మంగళవారం రోజు నిమజ్జనం చేసుకుంటూ మంచి భజన తాళాలతోనూ రోజు భజన కార్యక్రమాలు అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరి సుఖ సంతోషాలను అందరి సహాయ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ప్రతిరోజు 4 గంటలు పాల్గొంటాం. 2, 3, 4 గంటలు 4 గంటలు ప్రతిరోజు 9-10 రోజులు కంపల్సరీ చేసుకుంటాం. సాయంత్రం పూజ 7:30 స్టార్ట్ అయ్యి 8:30 వరకు కార్యక్రమం అవుతుంది. తదనంతరము భోజన కార్యక్రమం అయిన తర్వాత 15 నిమిషాలు విరామం తర్వాత మళ్ళీ సంస్కృత కార్యక్రమాలు జరుపుకుంటూ యథావిధిగా ప్రోగ్రామ్స్ జరుపుకుంటాం. నైట్ 12 వరకు ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటున్నాయి.
కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఈ సుమారుగా 12:30 వరకు కార్యక్రమాలు కంపల్సరీ ఉంటుంది ప్రతిరోజు కూడా. ఈ చిన్నపిల్లలకు ఫిజిక్స్ పోటీలు, ఈ సంస్కృతి కార్యక్రమాలు, చైర్స్ సింగిల్ చైర్ స్పోర్ట్స్ అన్ని కార్యక్రమాలు వరకు భజన కార్యక్రమాలు కూడా మొన్న స్పెషల్గా ఒక భజన కార్యక్రమం పెట్టేయడం జరిగింది. అలాగే అందరూ ప్రతి ఒక్కరు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ దిగ్విజయంగా జరుపుకుంటారు. చాలా సంతోషం. అదే అలాగే మా పూజా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం గారు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. అయితే మేము రేపు కార్యక్రమాలు ఏమేమి జరుపుకోవాలో ఈరోజు అడ్వాన్స్గా ముందుగానే ఆల్రెడీ చేసుకొని పేరు తీసుకొని ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ముందస్తుగా చెప్పేసి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు ఈ కాలనీ స్టార్ట్ అయినాక కొన్ని 1 year తర్వాత అంటే ఇది 11th year 11 years నుంచి కూడా ఇది. కాకపోతే ఈ మధ్యన ఈ ఇయర్లో అంటే జస్ట్ 2 years బ్యాక్ నుంచి చాలా పెరిగింది. అయినా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు చాలా కార్యక్రమాలు మొత్తం జరుపుకుంటున్నాయి. ఇయర్ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే అందరం గట్టిగా ఉంటూ ఒక ఐక్యమతంగా అందరికీ ఉండాలని అందరం కూడా జరుపుకొని సుఖ సంతోషంగా దిగ్విజయంగా. ధన్యవాదాలు. ఇక్కడి కార్యక్రమాల గురించి స్వప్న గారి మాటల్లో విందాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఈ లంబోదరుని దగ్గర చేసిన కార్యక్రమాల గురించి వివరించండి. నమస్తే అండి, నేను స్వప్న, లలిత నగర్ కాలనీ నుంచి. మా లంబోదరుడు గత 11 సంవత్సరాలుగా ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమాలు అవే కాకుండా కాలనీలో ఉన్న అందరూ ఫ్యామిలీ టుగెదర్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారండి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీగా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పూజా కార్యక్రమంలో కానివ్వండి, ఆటలు పాటలలో కానివ్వండి, చివరికి భోజనానికి కూడా అందరూ కలిసే కూర్చొని తింటూ ఉంటాము. స్పెషల్ గా ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్టు ప్రతి రోజులో ఇంట్లో చేసేదే, కానీ ఈ 9 రోజుల్లో ఇక్కడ ఉన్న మగమరాజులు అందరూ మాకు వండి వాచి పెడుతున్నారు. అది చాలా మంచి విషయం అండి. ప్రతిసారి ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ గా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇక్కడ మగవాళ్ళు అందరూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. చాలా రకాల గేమ్స్ అన్ని ఆడిస్తూ ఉంటాము. లైక్ తంబోలా కానివ్వండి, పిల్లలకి కిడ్స్. ఇంకొక స్పెషల్ గా ఏంటంటే ప్రతి చోట ఏదో సినిమా పాటలతో సాంగ్స్ అని కాకుండా మా దగ్గర మాత్రం మేము కూడా పురాణాల పైన క్విజ్ పెట్టడం జరిగింది. పిల్లలు కూడా 5 teams లో పాల్గొన్నారు. అండ్ మంచి విషయం ఏంటంటే పిల్లలు పురాణాల కథల్లో కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మనం గమనించాల్సిన విషయం, మా కాలనీలో పిల్లలు పురాణాల విషయాల్లో కూడా చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం క్లాసికల్ డాన్సెస్ అన్నిట్లో కూడా చాలా బాగా పాల్గొంటున్నారండి. థ్యాంక్ యూ. లలితానగర్ గణేష్ గురించి నరసింహరావు గారి మాటల్లో విన్నాం. సార్ నమస్తే. మీ గణేశుని విశిష్టత గురించి వర్ణించండి. ఈ లలితానగర్ గణేష్ మండలి అనేది 11 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి అనేక రకాల పూజల కార్యక్రమం నిర్వహిస్తూ స్వామివారి సేవలో తరించాలనేటువంటి సదుద్దేశంతో గత 7 సంవత్సరాలుగా నిత్యాన్నదానం లాగా ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ అన్నప్రసాదం అందించాలని ఉద్దేశంతో ఇక్కడ స్వామివారి ముందు అనేకమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకి పెద్దలకి ఒక భక్తి భావన ఏర్పరచాలనే ఉద్దేశంతో భజన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఒక లలితానగర్ కమిటీ సభ్యులందరూ 40-45 కుటుంబాలు ఏకంగా తిరుగపైన అందరూ కలిసి చేయూతనిచ్చి చక్కటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ఈ రోజైతే ప్రత్యేకంగా 56 రకాల స్వీట్స్ తయారు చేసుకొని రావడం జరిగింది మహిళామూర్తులు. ఆ మహిళామూర్తులందరికీ ఈ సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎవరు కూడా ప్రతిరోజు అన్నదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కమిటీ సభ్యులే ప్రత్యేకంగా 10-15 మంది కూరగాయలు తరగడం కానీ, అన్నం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ప్రతిదాన్ని సొంతంగా తయారు చేసుకోవడం అనేది ఈ లలితానగర్ కమిటీ సభ్యుల మరి కాలనీ వాసుల యొక్క గొప్పతనంగా మేము ముందుంచడం జరుగుతుంది. 45 మంది సభ్యులు మరి ఏర్పాట్ల గురించి ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూ కాలనీ ఏర్పాటు నుంచి గణేష్ ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు కూడా
ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేస్తూ ఈ స్వామివారి కృప పాత్రలు కావాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మేడం. లేదు మేడం, ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే 56 రకాల చెప్పని భోగ అనేటువంటి అంశాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలనేటువంటి పంతులు గారు వేలేసి రాజేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి అట్లాగే ఈ భోజనం ఏర్పాట్లు అనే దానికి సభ్యుల యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 5,116 రూపాయలు ఇచ్చి స్వామివారి అన్నదానానికి సహకరిస్తున్నారు. అలాగే మిగతా భక్తులు 25 కేజీల చొప్పున రైస్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఈ లలితానగర్ కాలనీ సభ్యులందరికీ, ప్రతి ఒక్క ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులకు మనసా వచన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. కలిసికట్టుగా గల్లీ వాసులం అంతా కలిసి చాలా హ్యాపీగా చేసుకుంటున్నామని చెప్పేసి నర్సింగ్రావు అన్నారు. మరి ఇక్కడ మేడం గారు ఉన్నారు, వారి మాటల్లో విన్నాం. మేడం చెప్పండి, విశిష్టత, లంబోదరుని విశిష్టత గురించి చెప్పండి. మహిళలు ఎంతమంది ప్రతిరోజు పాల్గొంటున్నారు, ఏ ప్రోగ్రామ్ చేశారు మీరు? ఓం గణేశాయ నమః. మా లలితానగర్ కాలనీలో 45 కుటుంబాలు మా కమిటీలో ఉన్నాయండి. 45 కుటుంబాలే కాకుండా ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళందరూ కూడా మా వినాయకుని యొక్క పూజలో పాల్గొంటారు. ఈరోజు వినాయక పూజలో 9వ రోజు 56 రకాల స్వీట్స్ అన్ని కూడా మేము చాలా భక్తి శ్రద్ధతో చేసి వినాయకునికి సమర్పించుకోవడం జరిగింది. ఈ రోజునే కాకుండా ప్రతిరోజు కూడా మేము ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటాం. ఇక్కడ పిల్లలకి ఆటలు కానివ్వండి, పెద్దవాళ్ళకి ఆటలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు అన్నీ కూడా రోజు ఒక చొప్పున మేము నిర్వహించుకుంటూ ఉంటాము. మన శుక్రవారం నాడు కుంకుమ పూజ నిర్వహించుకున్నాము. పెద్ద మొత్తంలో మహిళలందరూ కూడా పాల్గొని ప్రోగ్రామ్ని నిర్విఘ్నంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే రోజుకొకటి పూజ చేస్తూ ఉంటామండి. పూజలో కూడా 4 జంటలు లేదా 5 జంటలు లేదా 3 జంటలు అలా కూర్చోవడం జరుగుతుంది. గౌరీ పూజ, వినాయకుడి పూజ, నవగ్రహాల పూజ అన్నీ కూడా మేము ప్రతిరోజు నిర్వహించుకుంటాము. పూజ తర్వాత మా కాలనీలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 2014వ సంవత్సరంలో మేము వినాయకుని పెట్టుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి ఇది 11వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం కూడా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటాము. అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 200 నుంచి 250 మంది వరకు రోజు కూడా భోజనం చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మిగతా చోట్లలో వంట వాళ్ళని పెట్టించి వంటలు పండిస్తూ ఉంటారు. కానీ మా కాలనీలో ఎట్లాగంటే, మా కాలనీలో ఉన్నటువంటి సార్ వాళ్ళందరూ కూడాను కలిసికట్టుగా 11 రోజులు వంటలు చేసి మా అందరికీ వడ్డించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు పూజ తర్వాత మేము రుచికరమైనటువంటి భోజనాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమము, ఆటలు, పాటలు, నిన్న ఈ రోజైతేను పురాణాలపై క్విజ్ కార్యక్రమము చల్లవద్దగా మహేష్ బాబు గారు సార్ చేత నిర్వహించుకోవడం జరిగింది. క్విజ్ పోటీ నిర్వహించుకున్నామండి. తంబోలా గేమ్ ఆడుకోవడం జరిగింది. అంత్యాక్షరి ప్రోగ్రాం కూడా ఆడుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు ప్రసాదాలు సమర్పించుకోవడము. రేపటి రోజు అందరికీ కూడా గెలిపొందినటువంటి అందరికీ మహిళలకు కానీ పిల్లలకు కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అలా ప్రతిరోజు ఒక బాంబ్ బ్లాస్ట్ గేమ్ కూడానండి, అదొకటి ఆడుకోవడం జరిగింది. ప్లాస్టిక్ గ్లాసులతో కానివ్వండి, థర్మోకోల్ బాల్స్తో రకరకాల గేమ్స్ నేను కూడా ఆడుకుంటూ ఉంటాను. మహిళలు, పిల్లలు అందరూ కలిసి అన్ని గేమ్స్లలో పాల్గొనడం జరుగుతుంది. మహిళలు, పిల్లలే కాకుండా సార్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా గేమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఆడడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రోగ్రామ్స్ మేము కూడా నిర్వహించుకుంటూ ఉంటాం మేడం. టోటల్ కమిటీ మెంబర్స్ మా దగ్గర దాదాపు 45 నుంచి 50 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళ ద్వారానే మేము విరాళాలు సేకరించినాం. బయట ఎక్కడి నుండి కూడా విరాళాలు తీసుకోలేదు. మా దగ్గర ఉన్న సభ్యులు, తర్వాత మా దగ్గర ఉన్న కొంతమంది రెంటర్స్, వాళ్ళు మాత్రమే విరాళాలు సేకరించి ఆ డబ్బుతోటే మేము ఇక్కడ అన్నదాన వితరణ జరుగుతుంది. ఒకరు గణపతిని గణపతిని మనకు తాత ఉన్నారు, గోవర్ధన్ గారు అని, వాళ్ళు మనకు విగ్రహ ప్రదాత. అదేవిధంగా అన్నదానంకు 5,116 ఒక దాదాపు 9 మంది ఇచ్చారు. కొంతమంది ఆహార పదార్థాలు ఇచ్చారు. ఇక మిగతా వారు 1,116, ప్రతి ఒక్కరు 1,116 మినిమంగా అందరూ చందా ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాదాపు 70 నుంచి 75 మంది ఆ రకంగా ఇవ్వడం జరిగింది. దాంతో మేము అన్న ప్రసాద వితరణ కానీ, మన ఇప్పుడు నిమజ్జనానికి పోటీ నిర్వహణకు, బహుమతులకు, తర్వాత
స్వామివారి నిమజ్జనానికి కావాల్సిన అన్నింటికి ఏర్పాట్లు మా కాలనీ దగ్గర వాసుల నుండి వచ్చిన డబ్బులతోటే జరుపుకుంటున్నాం. మేము అందరం కలిసి అందరూ టోటల్ మా దగ్గర మెంబర్స్ అందరూ కూడా ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా మాకు అక్కడ వచ్చేసి అక్కడ నుండి మేము నేలకల్కు బయలుదేరడం జరుగుతుంది. అందరూ దానికి ఒక వెహికల్ పెట్టుకుంటాము. తర్వాత ఎవరి వెహికల్స్ వాళ్ళు అక్కడి వరకు పెద్ద ఎత్తునే కాలనీ వాసులందరూ కూడా వచ్చి నిమజ్జనానికి సహకరిస్తుంటారు. ఇవాళ చెప్పన్ భోగ్ మా గణేశుడికి ఇవాళ చెప్పన్ భోగ్లో భాగంగా ప్రతి మహిళ ఆల్మోస్ట్ అందరూ వీ హ్యావ్ మేడ్ ఇట్ ఎట్ హోమ్. స్పెషాలిటీ ఏంటంటే వీ మేడ్ ఇట్ ఎట్ హోమ్. సో మై స్వీట్ వచ్చేసి నేను ఇవాళ ఫ్రూట్ సలాడ్ చేశాను. మోస్ట్లీ ప్రతి ఒక్కరం భోజనం తర్వాత రీసెర్చ్ ఫర్ డెజర్ట్. సో ఆ డెజర్ట్తో భోజనం కంప్లీట్ చేద్దాం గణేశుడికి మనకి అని డెజర్ట్ తీసుకొచ్చాం. మరి ఇక్కడ మహిళలు చాలా ఉత్సాహంగా లంబోదరుని పూజలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రసాదాలు తీసుకొచ్చారు. మరి సంజయ్ గారు ఏం ప్రసాదం తీసుకొచ్చారో అడుగుతారు. నమస్తే అండి. మీరు తీసుకొచ్చిన ప్రసాదం ఏంటి? చాలా డిఫరెంట్గా ఉంది. 56లో ఇది ఏం రకం, ఎలా చేశారు? 56 రకాల్లో నేతి పోలేని తీసుకొచ్చాను. నేతి పోలే. నేతి పోలే ఎలా చేశారు? ఎంతసేపు పట్టింది? నేతి పోలే దేవునికి ఎంతసేపు భక్తితో అన్నట్టు దానిలో నేను దేవునికి సమర్పించుకోవడానికి ఇది 11 రోజులు అసలు ఎలా గడిచిపోయా కూడా తెలియట్లేదు. లేదు, ఈ రోజే ఎవరి పూజ కూర్చుంటే వాళ్ళు పూజకైతే చేస్తాము. ఈ రోజు 55 రకాలు చేద్దామని అనుకుని కానీ వాళ్ళందరము తీసుకొని ఒక్కొక్కరు ఎవరు ఈ రోజు అంటే ఒకరు తీసుకొచ్చింది ఇంకొకరు తీసుకురాకుండా అనుకొని తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. వాణి గారు మీరు చెప్పండి, ఏ రకం ప్రసాదం తీసుకొచ్చారు? బేతల్ బడ్డీ డిఫరెంటేనా లేకపోతే ఈరోజు డిఫరెంట్? 11 నుంచి ఇంకా మీరు వచ్చిన వాళ్ళని మీరు తీసుకొచ్చారు. లేదు, ఇది ఒక చెప్పండి అని పెట్టుకుంటాము. ప్రతిసారి 40 పెట్టుకుంటానండి. 41, 51 డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. వచ్చారట ఏ ప్రసాదం అడిగి తెలుసుకున్నాం. వసంత గారు మీరేం తీసుకొచ్చారు ప్రసాదం? అరిసెలు, మోదకాలు తీసుకొచ్చారు. ఒక రోజు రకం చేస్తున్నారా? ఈ రోజు ఎన్ని ఏం చేశారు? ఒక్కరోజు 60 రకాలు చెప్పని భోగ్ ప్రసాదాలు చేశాం కదా, దాని గురించి దాంట్లో భాగంగా ఈరోజు అరిసెలు. ఓకే, మీ లంబోదరుల గురించి ఏం చెప్తారు మీరు? ఏ కార్యక్రమాలు ఇక్కడ చేశారు? ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయండి. డైలీ రోజు గేమ్స్, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి 1 minute గేమ్, అంత్యాక్షరి, బాంబింగ్ సిటీ, ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారండి. రోజు వాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ. అన్ని రకాల పూజలు, స్వీట్లు, కార్యక్రమాలు అన్నీ చేశామని మీరు మాటల్లో వింటున్నాం. మరి థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రసాదం గురించి వివరించారు. మేము మనం ఉండేది భారతదేశంలో కదా, అందుకొరకే 3 కలర్స్ కలిసి త్రివర్ణ పతాకంగా చీర చేసాము. మేము అందరం ఉండేది భారతదేశమే కదా, అందుకొరకే అందరికీ కలిసి కట్టుగా ఉండాలని మన ఇండియాలో చీర మెయిన్గా ప్రతి ఒక్క దేవునికి ఇష్టమైంది చీర, అందుకొరకే మేము చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ డిఫరెంట్గా తీసుకొచ్చారు. అందరు కలిసికట్టుగా ఉండాలని జెండా కలర్స్ తీసుకొచ్చారు. ఆరెంజ్, వైట్, గ్రీన్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.